ప్రతి ఉదయం ప్రభువుతో ప్రారంభం అనే ఈ కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో కృపాక్షేమములు కలుగునుగాక. సాధారణంగా మనిషి యొక్క జీవితము అనేక పరిస్థితుల మధ్య వెళుతూ ఉంటుంది. చుట్టూ ఉన్న పరిస్థితులు చూచి భయపడి కలవరపడి దిగులు పడుతూ ఉంటారు. అందరూ కూడా దిగులు పడి భయపడిన వారే. మీతో మాట్లాడుతున్న నేను కూడా అనేకసార్లు దిగులు పడ్డాను, భయపడ్డాను, పరిస్థితులను చూచి కలవరపడ్డాను. కానీ ఒక సంగతి హృదయానికి బాగా అర్థమైనప్పుడు మనము ఎంతో ధైర్యాన్ని పొందుకుంటాము. ఆ సంగతి మనం బైబిల్లో నుంచి చదువుదాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనంలో ఇలా రాయబడి ఉంది, భయపడకుము, నీవు నా సొత్తు అని రాయబడి ఉంది. ప్రియా స్నేహితులారా, భయము కుటుంబంలో ఉన్న పరిస్థితులు, చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి కలవరము మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. అయితే మన పుట్టుపూర్వత్రాలు ఏంటి, మనము ఎక్కడి నుండి వచ్చాం, మనము ఎవరు, మన పరిస్థితి ఏంటి అని బైబిల్ గ్రంథం మనతో స్పష్టంగా చెప్తుంది. భయపడొద్దు, నీవు నా సొత్తు అని రాయబడి ఉంది. మనలో ఎవరైనా ఒక గొర్రెని పెంచుతున్నప్పుడు ఆ గొర్రె గుంటలో పడిపోతే చూస్తూ ఊరుకుంటామా, కాపాడుతామా? దేవుడు కూడా మనల్ని చూస్తూ ఊరుకోడు. ఎందుకంటే మనము ఆయన సొత్తు. అంత మాత్రమే కాదు, ఆయన పోలిక, ఆయన స్వరూపమందు మనం చేయబడ్డాం. మనము దేవుని ప్రజలం, దేవుని సొత్తై ఉన్నాం. ఆయన వంశములో మనము చేర్చబడ్డాం. క్రీస్తు రక్తములో కడగబడిన మనము, దేవుని బిడ్డలుగా మార్చబడిన మనము భయపడనక్కర్లేదు. ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన మన గురించే చింతిస్తున్నాడు, మన గురించే ఆలోచిస్తున్నాడు. మనల్ని కాపాడుకోవడానికి ప్రతి ప్రయత్నము ప్రభు ఎల్లప్పుడూ చేస్తూనే ఉన్నాడు. కానీ అనేకులు దేవుని మార్గంలోకి రాకుండా సొంత చిత్తములోను అనేక సొంత ఉద్దేశాల్లోనూ ముందుకు సాగిపోతూ అనేకసార్లు పడిపోతూ ఉంటారు. కానీ దేవుడు వారిని విడిచిపెట్టడు, కాపాడుకుంటాడు. మీతో మాట్లాడుతున్న నేను కూడా అనేకసార్లు పడిపోయినప్పుడు, దారి తొలగిపోయినప్పుడు దేవుడు నన్ను విడిచిపెట్టలేదే, నన్ను కాపాడాడు, ధైర్యపరిచాడు. నీవు నా సొత్తు, నా పోలిక, నా స్వరూపమందు చేయబడ్డావు, నిన్ను నేను అరచేతిలో చెక్కుకున్నాను, నిన్ను విడిచిపెట్టను, భయపడకు అని నాతో మాట్లాడాడు. ఈ ఉదయకాలం ఈ మాటల ద్వారా మీరు సత్యాన్ని గ్రహించి, మీ పుట్టుపూర్వత్రాలు గ్రహించి, ఎంత గొప్ప దేవుని చేతిలో మీరున్నారో, ఎవరి సొత్తైన ప్రజలు మీరు గ్రహించారని నేను నమ్ముతున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా, ఈ ఉదయకాలం నీ మహిమా ప్రభావాలతో మమ్మల్ని నింపండి. భయపడకుండా, త్రొట్టిల్లిపోకుండా, కలవరపడిపోకుండా, మా పుట్టుపూర్వత్రాలు జ్ఞాపకం చేసుకున్న వారిగా, నీ పోలిక, నీ స్వరూపము, నీ సొత్తైన ప్రజలుగా ధైర్యము కలిగి మేము జీవించడానికి మమ్మల్ని ఇంకనూ బలపరచమని, ఈ దినమంతటికీ కావాల్సిన గొప్ప క్షేమస్థితిని, ధైర్యాన్ని మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని నిత్య కాపుదల, క్షేమము ఆయన మనకు అనుగ్రహించునుగాక.